యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తున్నారు, ఓకే. సో మీ టైటిల్ అనేది సర్చ్ బార్ టైటిల్ తీసుకుంటలేరు. సర్చ్ బార్ టైటిల్ తీసుకుంటేనే మనకు వీడియో సర్చ్ బార్ లో వస్తుంది. ఎగ్జాంపుల్ కోసం చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ లో వెళ్ళండి. సో ఏ వీడియో కూడా సర్చ్ చేయండి. సర్చ్ బార్ లో సర్చ్ చేస్తే ఇలా వీడియో రావాలన్నమాట. నా వీడియో చూడండి. సో ఇలా సర్చ్ చేస్తే వీడియో ఇలా రావాలన్నమాట. సో అలా వస్తేనే మన వీడియో వైరల్ అవుతుంది. సో మీరు ఎలా పడితే అలా టైటిల్ పెట్టేసిండ్రు అనుకోండి. సో ఇప్పుడు చూడండి, హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్, ఈ టాపిక్ పైన చాలా క్రియేటర్స్ వీడియో చేసేసారు. బట్ మనకు డిఫరెంట్ టైటిల్ పెట్టాలి. సో డిఫరెంట్ టైటిల్ పెట్టాలంటే ఎక్కడ నుండి తీసుకోవాలి? ఒకటి చాట్‌జీపీటీని అడిగి తీసుకోవచ్చు, ఉంది మనకు ఆప్షన్ ఉంది. ఒకటి చాట్‌జీపీటీని అడిగి తీసుకోవచ్చు. సో మనకు ఇక్కడ నుండి యూట్యూబ్ నుండి తీసుకోవచ్చు. యూట్యూబ్ లో వెళ్ళి సర్చ్ బార్ లో సర్చ్ చేసి ఎలాంటి టైటిల్ తీసుకోవాలి మనకి యూట్యూబ్ ఖుద్ చెప్పేస్తుంది. మీరు ఎలా పడితే అలా టైటిల్ పెట్టేసిండ్రు అనుకోండి. ఎగ్జాంపుల్ కోసం హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ టైటిల్ అలాగే పెట్టేసిండ్రు అనుకోండి. లేదా ఈ రోజు నేను ఇక్కడికి బ్లాగ్ షూట్ చేస్తున్నా, లేదా హైదరాబాద్ వెళ్తున్నా, లేదా కుకింగ్ వీడియోస్, ఈ రోజు చికెన్ కర్రీ చేస్తున్నా, ఇలా టైటిల్ పెడతారు. సో మీరు సెర్చ్ చేస్తారు, ఆడియన్స్ సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేస్తే మన వీడియో ఎక్కడో ఒక రికమెండ్ చేయదు. ఎవరిది రికమెండ్ చేస్తుంది? టాప్ లో ఉన్న వాళ్ళే రికమెండ్ చేస్తుంది. చూడండి, ఇలా టాప్ లో ఉన్న వాళ్ళే రికమెండ్ చేస్తుంది. సో అలా టాప్ లో ఉన్న వాళ్ళే రికమెండ్ చేస్తుంది కాబట్టి మన వీడియో కూడా కింద రికమెండ్ చేయాలి, ఎక్కడో ఒకలా రికమెండ్ చేయాలి. కాబట్టి అయితే మనం ఎక్కడ నుండి టైటిల్ తీసుకుంటే సర్చ్ బార్ లో వస్తుంది. చాలా క్రియేటర్స్ కి డౌట్ ఇదే ఉంది. సో ఈ రోజు మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఎక్కడ నుండి టైటిల్ తీసుకోవాలి మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తా, చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో జెన్యూన్ వీడియో ఉంటుంది. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయకుంటే చేయకపోతే కానీ సో లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే యూజ్ఫుల్ అవుతుంది. టైటిల్ ఎక్కడ నుండి తీసుకోవాలి మీకే తెలుస్తుంది అనమాట. ఓకే, లాస్ట్ వరకు చూసిన తర్వాత వీడియో యూజ్ఫుల్ అనిపిస్తేనే ఒక లైక్ ఇచ్చుకోండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కాండి. జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. సో మన ఛానల్లో మెంబర్షిప్ 59 రూపీస్ ఉంది కాబట్టి జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. మా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీం మొత్తం మీకు ఫాలో అవుతారు. దాంతో పాటు మా ఛానల్లో ప్రమోషన్ చేస్తారనమాట. సో ప్రమోషన్ చేస్తే మీ ఛానల్ కొద్దిగా గ్రో కావచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకు అన్నా అనుకుంటే, సో కొన్ని వీడియోస్ అయితే లాక్ లో పెట్టినా కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి మీరు 119 రూపీస్ గోల్డ్ మెంబర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 119 రూపీస్ గోల్డ్ మెంబర్స్ తీసుకోండి. అండ్ ఇంకొకటి 599 మెంబర్షిప్ ఉంది. 599 అంత అమౌంట్ ఎందుకన్నా అనుకుంటే, సో నా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది. కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు, ఏది ఉన్నా డౌట్ అడగచ్చు యూట్యూబ్ నుండి. అండ్ మీ ఛానల్ కి నేను గైడ్ చేస్తాను, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు గైడ్ చేస్తాను. సో బిగినర్స్ ఉంటే చాలా ఉపయోగపడుతుంది. సో మీకు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, చాలా క్రియేటర్స్ ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారు అనమాట. బట్ మీరు ఒక వేలో వెళ్ళాలి. సో ఆ ప్రాసెస్ మొత్తం చెప్తాను, గైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడ్ చేసిన తర్వాత ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మొత్తం చెప్తాను అనమాట. సో మొత్తం కాంటాక్ట్ నెంబర్ దొరుకుతాయి కాబట్టి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి సో అండ్ మీకు చాలా ఉపయోగపడతాయి అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గాయస్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోదాం. ఇలా యూట్యూబ్ లో వెళ్ళిపోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ చేయకుండా, ఇక్కడ సర్చ్ చేయకుండా, సో ఇక్కడ మనకు టైటిల్ దొరుకుతుంది. సో మీకు చూపిస్తాను, ఇక్కడ టైటిల్ దొరుకుతుంది. ఇక్కడ సర్చ్ చేయకండి. మీరేం చేస్తారంటే సింపుల్లీ ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ యూ ఉందా కింద డౌన్ లో, యూకి ఓకే చేసేయండి. యూకి ఓకే చేస్తే శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ కదా, చూడండి శ్రీనివాస్ అఫీషియల్ టెక్ ఛానల్ అనమాట. ఇప్పుడు నేను వేస్తా అంటే ఇక్కడ దీన్ని ఇక్కడ స్విచ్ అకౌంట్ కనిపిస్తుంది, మీకు చూడండి స్విచ్ అకౌంట్ కనిపిస్తుంది, గూగుల్ అకౌంట్ కనిపిస్తుంది, టర్న్ ఆన్ ఇన్కాగంటో కనిపిస్తుంది అనమాట. దీన్ని మీరు ఇట్లా స్క్రోల్ చేయండి. జస్ట్ ఇట్లా స్క్రోల్ చేసేస్తే మనకి దీన్ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకు టైటిల్ వైరల్ టైటిల్ దొరుకుతుంది అనమాట. ఆ టైటిల్ మనం యూజ్ చేసేసుకొని మన వీడియోకి ఆ టైటిల్ పెట్టుకున్నాం అనుకోండి, మన వీడియో ఎలా వైరల్ అవుతుందో చూసుకోండి అనమాట. ఎలా పెట్టుకోవాలి మీకు చూపిస్తాను. ఈ టర్న్ ఆన్ ఇన్కాగంటో ఆన్ చేస్తాను. సో ఇలా ఆన్ చేసుకోండి, గాట్ ఇట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ సర్చ్ బార్ ఉందా, ఈ సర్చ్ బార్ కు ఓకే అండి. సర్చ్ బార్ కు ఓకే చేస్తే గాయస్ ఇక్కడ మీరు ఎలాంటి టైటిల్ పెట్టుకోవాలనుకుంటున్నారు. సో ఎగ్జాంపుల్ కోసం మీరు అంటే మీ వీడియో ఎలాంటిది ఉందో, అంటే మీ కంటెంట్ ఎలాంటిది ఉందో దాన్ని బట్టి మీరు టైటిల్ పెడతారు, మీ వీడియోని బట్టి టైటిల్ పెడతారు అనమాట. ఎగ్జాంపుల్ కోసం గోంగూర కర్రీ ఎలా చేయాలి, సో టైటిల్ ఉంటుంది. టైటిల్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి గోంగూర కర్రీ, గోంగూర రాస్తా చూడండి, మొత్తం ఇచ్చేస్తా చూడండి. గోంగూర కర్రీ రాద్దాం. ఇట్లా కర్రీ రాసేసి చూడండి, గోంగూర కర్రీ రాసిన చూడండి మనకి ఇక్కడ టైటిల్స్ చాలా ఇచ్చింది చూడండి. ఎగ్జాంపుల్ కోసం నేను గోంగూర కర్రీ తీసుకుంటున్నా, లేదా చికెన్ కర్రీ తీసుకున్నాను, లేదా హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్, లేదా హౌ టు ఇంక్రీజ్ వాచ్ టైమ్ అంటే టెక్ కి సంబంధించింది అది, కుకింగ్ కి సంబంధించింది ఇది, లేదా బ్లాగింగ్ అయితే నేను ఇక్కడ వెళ్తున్నా, ఎట్లయినా సెర్చ్ చేయండి. మనకి ఇక్కడ టైటిల్ ఫస్ట్ది ఏది వస్తుందో అది మాత్రం తీసుకోండి. చూడండి నాకు ఇక్కడ గోంగూర కర్రీ ఇన్ తెలుగు ఒకటి టైటిల్ వచ్చింది.
సో ఇప్పుడు మనకి ఇది రికమెండ్ చేసింది అనమాట. ఇక్కడ దీన్ని ఈ టైటిల్ తీసుకుంటారు అనమాట. దీన్ని తీసుకొని దీన్ని ఇట్లా కాపీ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని ఇట్లా కాపీ చేసేసుకొని ఇలా కాపీ చేసుకొని సింపుల్ బ్యాక్ వస్తాను. ఇక్కడ నేను కీప్ నోట్స్లో వెళ్ళిపోతాను. ఇలా నోట్స్లో వచ్చిన తర్వాత పేస్ట్ చేసింది ఆ టైటిల్ పేస్ట్ చేసేయండి. 1 సెకండ్, ఇది పేస్ట్ అవుతలేదు. ఈ టైటిల్ వచ్చేసింది గోంగూర కర్రీ ఇన్ తెలుగు ఒకటి వచ్చేసింది. సో మనకి ఇంకోటి కావాలా, ఇది ఒక రేస్ ఇచ్చేయండి. ఇట్లా రేస్ ఇచ్చేసింది, అది ఎటువైందో రేస్ ఇక్కడ వచ్చేసింది. ఇలా ఒక రేస్ ఇచ్చేసిన తర్వాత సింపుల్ మళ్ళీ యూట్యూబ్లో వచ్చేయండి. ఇప్పుడు చూడండి గోంగూర కర్రీ లేదా గోంగూర పచ్చడి ఏదో ఒకటి వెరైటీ అండి. గోంగూర ఓన్లీ గోంగూర వెరైటీ చేస్తుంది చూడండి. ఏమొచ్చింది చూద్దాం, గోంగూర పచ్చడి ఇన్ తెలుగు వచ్చింది. సో ఈ గోంగూర పచ్చడి ఇది కూడా తీసుకోవాలన్నమాట. దీన్ని కూడా తీసుకుందాం. అంటే క్రియేటర్స్ ఎలా సెర్చ్ చేస్తారో తెలియదు అనమాట. అంటే ఆడియన్స్ ఎలా సెర్చ్ చేస్తారో తెలియదు. అంటే మీ టాపిక్ దీని గురించి ఉంటే ఇలా సెర్చ్ చేయండి. నేను తీసుకుంటా చూడండి. దీన్ని కూడా కాపీ చేస్తా చూడండి. సెలెక్ట్ ఆల్ చేసేసి అండ్ ఇప్పుడు కాపీ చేసేసి సింప్లీ ఇక్కడ పేస్ట్ చేస్తుంది చూడండి. 1 సెకండ్, ఇది కొద్దిగా వర్క్ చేస్తలేదు. స్మార్ట్ ఫోన్ అనేది వర్క్ చేస్తలేదు. జస్ట్ టైం తీసుకుంటుంది కాబట్టి మీరు తీరికతో చూడండి. 2 రేడియేషన్, ఒకటి గోంగూర కర్రీ ఇన్ తెలుగు రేడియేషన్, గోంగూర పచ్చడి ఇన్ తెలుగు ఒకటి రేడియేషన్. ఇంకా మళ్ళీ యూట్యూబ్లో వచ్చేద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒకటి టైటిల్ కావాలి కాబట్టి సో ఇంగ్లీష్లో కొందరు సెర్చ్ చేస్తారు. సో అది ఎలా తీసుకుందాం అంటే చూడండి, హౌ టు చూడండి నేను ఇక్కడ రైట్ చేస్తున్నా చూడండి. హౌ టు మేక్ గోంగూర ఇంతే వెరైటీషన్ చూడండి. ఇక్కడ చూడండి హౌ టు మేక్ ఇంతే వెరైటీ. గోంగూర కూడా వెరైటీ చేయలేదు. ఏం వెరైటీషన్ గోంగూర వేసిన. అండ్ ఇక్కడ హౌ టు మేక్ గోంగూర పచ్చడి ఇన్ తెలుగు ఒకటి వచ్చేసింది. దీన్ని నేను తీసుకుంటాను అనమాట. టైప్ ఆఫ్ ఒక 3 లేదా 4 తీసుకోండి. నేను దీన్ని కూడా కాపీ చేసేసుకొని సింప్లీ ఇక్కడ ఒక గీత ఇచ్చేయండి. ఇలా స్పేస్ ఇచ్చేసి ఒక గీత ఇచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇలా పేస్ట్ చేసేయండి. ఎన్ని టైటిల్స్ అనేయండి, గోంగూర కర్రీ ఇన్ తెలుగు ఒకటైంది, గోంగూర పచ్చడి ఇన్ తెలుగు ఒకటైంది, హౌ టు మేక్ గోంగూర పచ్చడి ఇన్ తెలుగు ఒకటైంది అనమాట. సో ఇన్ని టైటిల్స్ మనం తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ మీకు సెర్చ్ చేస్తే ఎక్కడైనా కానీ మీ వీడియో ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. సో ఇలా టైటిల్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ జీ ఉంది చూడండి. ఈ జీ పెద్దగా పెట్టుకోండి, క్యాపిటల్లో పెట్టుకోండి. ఇక చూడండి జీ పెద్దగా వచ్చింది అవునా. ఇక్కడ కూడా కర్రీ అనేది సి అనేది పెద్దగా పెట్టుకోండి. ఈ సి క్యాపిటల్లో పెట్టుకోండి. అండ్ ఇన్ అనేది చిన్నగా ఉండాలి. తెలుగు అనేది పెద్దగా పెట్టుకోండి. ఈ టీ అనేది పెద్దగా పెట్టుకోండి. సో ఇవన్నీ ఇట్లా ఫిల్ చేసేయండి. ఫస్ట్ క్యాపిటల్లో పెట్టుకోండి, మిగతా అని చిన్నగా ఉంచాను అనమాట. మొత్తానికి ఫైనల్ అయితే వెరైటీ చేసాను చూడండి. గోంగూర ఒకటి క్యాపిటల్ పెట్టుకున్నాను, ఇక్కడ కర్రీ క్యాపిటల్ పెట్టుకున్నాను, తెలుగు క్యాపిటల్ పెట్టుకున్నాను. చూడండి మొత్తానికి సో ఇట్లా క్యాపిటల్ పెట్టుకోండి. ఇక్కడ పి అనేది పచ్చడి అనేది ఇది కూడా పెద్దగా పెట్టుకోండి, క్యాపిటల్ పెట్టుకోండి, ఇట్లా పెట్టుకోండి పచ్చడి. సో వచ్చేసిందా. ఇట్లా మొత్తం ఒకటి క్యాపిటల్ పెట్టిన తర్వాత ఒకటి స్మాల్ లెటర్లో పెట్టండి అనమాట. సో మనకు చూడడానికి అందంగా అనిపిస్తుంది, ఆడియన్స్ చూసే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓకే, అలా మీరు పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం కాపీ చేసేసుకోండి. ఇలా కాపీ చేసేసుకొని సింప్లీ యూట్యూబ్లో వెళ్ళి మీకు తెలిసిన విషయం యూట్యూబ్లో ఎలా వీడియో అప్లోడ్ చేయాలి మీకు తెలిసిన విషయం సింపుల్ ఇట్లా వచ్చిన తర్వాత యూట్యూబ్లో వచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు టర్న్ ఇంటో ఆఫ్ చేసేయండి. ఈ టర్న్ ఇంటో ఇది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఇట్లా ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఏదైతే వీడియో అండ్ చూడండి వీడియో సెలెక్ట్ చేసేయండి. ఎగ్జాంపుల్ కోసం ఇట్లా వీడియో సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు షార్ట్ వీడియో మీకు లాంగ్ వీడియో చూపిస్తలేను. అండ్ ఇట్లా టైటిల్ పెట్టేయండి. ఆ టైటిల్ పెట్టిన తర్వాత ఒక లాగి బట్టి ఇట్లా పేస్ట్ చేయండి. ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. ఇక్కడ ఒక సింబల్ ఇచ్చేయండి, ఏదో ఒక సింబల్ ఇచ్చేయండి. ఇట్లా డిఫరెంట్ సింబల్ ఇచ్చేయండి. రైట్ టిక్ మార్క్ ఇట్లా మనకు ఒక సింబల్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత సేమ్ డిస్క్రిప్షన్లో కూడా సేమ్ పేస్ట్ చేసేయండి. అల్టెడ్ కంటెంట్ అనేది ఆఫ్ పెట్టేయండి. సో మొత్తానికి వీడియో అప్లోడ్ చేసేయండి. థంబ్నెయిల్ డిజైన్ చేసుకోండి. సో మొత్తానికి థంబ్నెయిల్ డిజైన్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు పబ్లిక్ చేయండి. సో పబ్లిక్ చేసిన తర్వాత మీరే సెర్చ్ చేసి చూడండి, ఒకసారి వస్తుందో లేదో చూడండి అనమాట. మీ వీడియో సెర్చ్ చేసి చూడండి. సో సెర్చ్ చేస్తే కింద ఎక్కడో అక్కడ మీ వీడియో వస్తాయి అన్నమాట. ఇదే టైటిల్ తీసుకొని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే వస్తుందో లేదో చూడండి, ఎగ్జాక్ట్లీ వస్తుంది. సో ఎవరికి రాకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, అది కూడా రీజన్ చెప్తాను, ఎందుకు వస్తలేదు అనేది రీజన్ చెప్తాను. ఓకే, సో కంప్లీట్లీ ఇలా అయితే టైటిల్ తీసుకొని సో సర్చ్ బార్లో ఖచ్చితంగా వస్తుంది మీకు చూడండి. సో రాకుంటే కామెంట్ చేయండి. సో నేనైతే రెస్పాన్స్ ఇస్తాను, కామెంట్కి రిప్లై ఇస్తాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.